రాజమండ్రి 8వ వార్డులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నల్లిమిల్లి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో 8వ వార్డులో వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ విచ్చేశారు. దానవాయిలో నల్లిమిల్లి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ బీసీ గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియం, అజ్రపు వాసు, కానబోయిన సాగర్, బీసీసీఎల్ అధ్యక్షులు పీతా రామకృష్ణం, ఎస్సీసీఎల్ అధ్యక్షులు తిరగటి దుర్గ, మధ్య అప్పారావు, కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నేత రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన యొక్క జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఒకటే అంశము, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజశేఖర్ రెడ్డి గారు. యావత్ భారతదేశానికి ఆయన ఒక సూచి కిందన పేదలకి ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి వచ్చినా, జబ్బు చేసినా, లేకపోతే యాక్సిడెంట్లు జరిగినా వాళ్ళు డైరెక్ట్గా మృత్యువాత పరిస్థితుల దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి పేదవాడు కూడా డైరెక్ట్గా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని మరి ఇవాళ పేదవాళ్ళందరికీ కూడా ఇలా బతుకుతున్నారు అని అంటే యావత్ భారతదేశానికి ఆరోగ్యశ్రీ ఒక దిక్సూచి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ అని తీసుకుని వచ్చింది. మరి అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకునే పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేది కాదు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక పథకాన్ని తీసుకొని వచ్చి మరి కార్పొరేట్ స్కూల్స్లోను, కాలేజెస్లోను పేద విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ చదువులు చదివించే పరిస్థితులు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సందర్భం. మరి ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారిది ఒక యుగం, ఒక స్వర్ణయుగం. తండ్రికి మించిన తనయుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో పథకాలు తీసుకుని వచ్చి అమ్మఒడి, పేద పిల్లలు పనులకు కాదు బడులకు వెళ్ళాలి అని చెప్పి అమ్మఒడి అని ఒక తల్లికే నేరుగా డబ్బులు ఇచ్చి మరి ఆ యొక్క అద్భుతమైన పథకము. మరి అదేవిధంగా నాడు నేడు అని స్కూల్స్ని ఒక రూపురేఖలు మారుస్తూ పేద విద్యార్థులు అందరూ కూడా సిబిఎస్ఈ, అదేవిధంగా ఐబీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పరిస్థితులు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి తూట్లు పొడిచే కార్యక్రమం జరుగుతుంది. ఒక మోసపూరితంగా ఇవాళ అధికారంలోకి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన పరిపాలనకి మరి ఈ యొక్క దుష్ట శక్తులన్నీ కూడా కలిసి వచ్చాయి. మరి ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో, ప్రజల యొక్క దీవెనలతో, దేవుడి యొక్క దయతో ఖచ్చితంగా మళ్ళీ 2029లో వచ్చి మళ్ళీ బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలని మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమము జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ ఇవాళ 8వ వార్డులో మరి మా రెడ్డి గారి ఆధ్వర్యంలో, సత్తిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పేదలకి అందరికీ కూడా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతిని మరి ఇవాళ ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. వీరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నేడు రాజశేఖర రెడ్డి గారి జయంతి గురించి కొద్దిగా దుప్పట్లు అవి 100 మంది దాకా చేసాం మేము. ఆయన కార్యక్రమం మా భర్త అన్నగారు వచ్చి దీన్ని జయప్రదం చేశారు. దాని కృతజ్ఞతలు. జగనన్న గవర్నమెంటే 100% వస్తుంది. మా భర్త అన్న కూడా రాజమండ్రిలో 100% ఆయనే ఎమ్మెల్యే మాకు.